రాజ్యాంగం ప్రకారం ఒక ఎస్ఐని తొలగించచ్చు అన్నటువంటి అంశాన్ని ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి చూపించారు. రివాల్వర్ చూపించి తోటి మహిళా కానిస్టేబుల్ని 2 సార్లు అత్యాచారం చేశారన్నటువంటి అభియోగాల మీదన కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ గౌడ్ని శాంత ఉద్యోగం నుంచి రిమూవ్ చేశారు. తను మంత్రి శ్రీధర్ బాబు మనిషిని చెప్పుకుంటూ కాటారం సబ్ డివిజన్ పరిధిలోని కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ భవానీ సేన్ గౌడ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ మహిళా కానిస్టేబుల్ ఫోన్ చేసి ఇంట్లో జారిపడి కాలు విరిగింది, లేవలేకపోతున్నా, వచ్చి సాయం చేయమని అడిగారట. ఇంటికి వచ్చిన ఆమెను సర్వీస్ రివాల్వర్ చూపించి బెదిరించి రేప్ చేశారట. ఎవరికైనా చెప్తే ఇదే నీ చివరి రోజు అని బెదిరించడం. 2 రోజుల క్రితం ఆ మహిళా కానిస్టేబుల్ ఇంట్లో కూడా చొరబడి మరోసారి అత్యాచారం చేయడం, తాను శ్రీధర్ బాబు మనిషిని, తనని ఎవరు ఏమీ చేయలేరని సిబ్బందిని భయంభ్రాంతులకు గురి చేసినటువంటి నేపథ్యంలో పోలీస్ స్టేషన్కి వస్తే బాబన్న శ్రీధర్ బాబు బాగున్నాడా, నాకు ఇంతకు ముందే ఫోన్ చేశాడంటూ ఎవరైనా వచ్చినప్పుడు కూడా మాట్లాడుతుండేవాళ్ళు. ఈయన బంద్ చేస్తున్న పోలీస్ స్టేషన్ పరిధిలో 15 చికెన్ సెంటర్లు ఉంటే ప్రతిరోజు ఓ చికెన్ సెంటర్ నుంచి చికెన్ పంపాలని హుకుం కూడా జారీ చేశారట. ఇట్లాంటి మనిషికి సంబంధించి ఎప్పుడైతే అత్యాచారం సంబంధించి ఆ మహిళా కానిస్టేబుల్ ఆరోపణ చేసిన తర్వాత ఉద్యోగం నుంచి కంప్లీట్ రిమూవ్ చేయడం అన్నది సంచలనం సృష్టించింది.